అందరికీ శనార్థులు. నేను మీ రాజు. ఇవాళ 4వ రోజు పూదులుప పోవుడు మనదే. ఇక తమ్ముడు నేను బాటిల్లో మంచిలు పోసుకొని బయలుదేరినాం పూదులుప. ఇక మన బాయికడికి అయితే బయలుదేరినాం. ఊళ్ళో మాన పురుగు లేదు, అందరూ చేనుల పొంట చిలకల పొంట వేయిళ్ళు. ఎందుకంటే అందరికి పూదులుపే ఉంటుంది మా ఊళ్ళో. ఎందుకంటే అందరు సీడే పెడతారు. ఇగో మనం బాయికడికి వచ్చే వరకు అందరూ రెడీ ఉన్నారు ఆల్రెడీ. మనమే లేట్ అయినాం ఇవాళ. ఇక మన పక్క పొంటోళ్ళు నానమ్మ వాళ్ళు ఈ తాత కూడా వచ్చింది కదా. ఇక మనం బాయికడికి వచ్చే వరకు మోటరు పోయినట్టుగా పోతుంది. అయ్యో బాయిలో నీళ్ళు ఒడిచినట్టునే అని చెప్పి బాయి మొక్కన పోయి చూస్తే మొత్తం ఒడిచినాయి. ఊళ్ళో మోటరు తుర్రు అని మొత్తుకుంటుంది, ఘోరంగా మొత్తుకుంటుంది. ఇక మా తమ్ముని చెప్పిన బంద్ చేయరా అంటే అటు మొక్కన పోయి డబ్బా కాడికి పోయి బంద్ చేసిండు. ఇక మొత్తానికైతే యుద్ధం మళ్ళీ 4వ రోజు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక యుద్ధానికి సిద్ధమైనాం, తాడు పట్టుకున్నాం. ఇక మా తమ్ముడు తాడాడు దాపుకుంటూ వేయండు. ఎండ గట్టిగానే కొడుతుంది కానీ గాలి వచ్చి కాలబడుతుంది. గాలి రాకుంటే మంచిగా ఉండు. ఇక మన పక్క పండి తాతలు కూడా ఇక స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇక వాళ్ళు కూడా తాడు చాపుకుంటారు. రోజు పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 దాకా ఇదే పని, రొటీన్ వర్కే. కాకపోతే 15 రోజుల దాకా చేయాలి, వరుసగా 15 రోజులు చేయాలి ఈ పని. ఇక అటు మోకాన మా తమ్ముడు, ఇటు మోకాన నేను ఇద్దరాకం తాడు పట్టుకొని గుంజుకుంటూ పోయినాము. ఒక 2 రౌండ్లు అయితే వేసినాము. మన పక్క పండి తాతలు కూడా 2 రౌండ్లు అయిపోయినాయి ఆట. తిన్నావా తాత? ఇంకూరా ఇక 2 రౌండ్లు అయిపోయినాక చెట్టు కింద కూర్చున్న వాళ్ళ రోడ్డు పంట ఒకటే చెట్టు ఉన్నది. ఆ చెట్టు కింద అయితే కూర్చున్నా. ఇక కూర్చున్నాక ఏమన్నది టైంపాస్ అవుతుంది అని చెప్పి ఇయర్ బడ్స్ తెచ్చుకుంటే ఆ చెవులో పెట్టుకొని పాటలు వినుకుంటా మంచిగా అటు ఇటు రౌండ్లు వేసుకుంటా మంచి మంచి ఊపున్న సాంగ్స్ పెట్టుకుంటూ పూదులుపుతాను. పాపం ఈ తాతోళ్ళకి రోడ్డు అవతల ఇంత ఉన్నది, రోడ్డు ఇతల ఇంత ఉన్నది వాళ్ళ భూమి. ఇక అందుకే పాపం ఇటు అటు రోడ్డు ఎక్కుడు దిగుడు తాడు పట్టుకొని తిరుగుడే ఎక్కువ అవుతుంది పాపం వాళ్ళది. ఈ గోస ఎవరికి రావద్దు. పూదులుపుతే ఏమనిపించదు కానీ ఈ తిరుగుడుకే అంత ఆటకత్తది పాడుగాను. ఇక దూప బాగా అవుతుందని చెప్పి కొన్ని మంచిలు అయితే దాయన, మనం తెచ్చుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి అయితే దాయన. ఇక మా తమ్ముడు వెనకాల అటు ఒరిగిండు, ఎవరితో ఫోన్ మాట్లాడుతాడు. ఆ తాత చూసి లవ్లో ఈ వయసులో కూడా మంచిగా తాడు పట్టి ఒడ్ల పుంట బురదల ఎండలా తలగబడి పాపం ఎంత ఇబ్బంది ఉన్నా కూడా తాడు పువ్వుకి గచ్చిండు మంచిగా. ఈ వయసులో ఏం కట్టమే తాత అంటే మరి ఏం చేద్దాం బిడ్డ గట్ట రాసి ఉన్నది రాత అంటాడు. అప్పుడప్పుడు ఇట్లా యాక్సిడెంట్లు అయితే డిస్కౌంట్ గుద్దుకోవాలి మనం. నానమ్మ తిన్నావా? కొడవలు ఎందుకు? నిన్నటి వీడియోలో మీకు ఒకటి ఎప్పుడు మర్చిపోయాను. ఇగో నిన్న నాకు ఏం కోసుకపోయిందో తెలియదు బురదల. అప్పుడు ఏర్పడలే కానీ బయటకు వచ్చినాక సాయంత్రం మంట మండింది. చూస్తే అంత కోసుకపోయింది. అక్కడ ఏ రాయి కోసుకపోయింది ఏమో తెలియదు కానీ ఘోరంగా కోసుకపోయింది. అలా మట్టిది వచ్చింది. ఇక గంతే వ్యవసాయం పని అన్నాక ఏదో కోసుకపోతూనే ఉంటుంది, ఎన్నో దెబ్బలు తాకుతూనే ఉంటాయి. కానీ ఇక తాత నేను అమ్మ అందరం ఒక ఇంటి చెట్టుకు కూర్చున్నాం. చెట్టుకు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ఈ ఎండ బాగా కొడుతుంది, ఎండాకాలం స్టార్ట్ అయిందిగా అని చెప్పేసి మాట్లాడుకుంటాను. చెమట మాత్రం గట్టిగా వస్తుందిలా. చెమట చెమటతోనే తానం చేసుడు అవుతుంది నేనైతే. ఇక పూదురుపుడు అయితే అయిపోయిందిలా. రోడ్డు మీద చూస్తే అందరూ మంది అయిపోయిన వాళ్ళందరూ గడ్డి మోపులు పంపులు వాళ్ళందరూ ఇక పూదులిపిన వాళ్ళందరూ ఇంటి మొక్కని వస్తారు. ఇక మా ఊళ్ళో అందరూ సీడ్లే పెడతారు ఎక్కువ కాబట్టి ఎవ్వరు చూడు బాయిల కాడికి వేస్తారు. చేనుల కాడికి పోయి మొత్తం పూదులుపుడే. ఎవరు చూసినా పూదులిపేందుకు పోయి వస్తూనే ఉంటారు. అంత జాతర జరుగుతుంది మా ఊళ్ళే. ఇక నేను ఆడ నిల్చుంటే మా తమ్ముడు ఆడ గడ్డి మోపు అంతా సెడి చేసుకొని గడ్డి మోపు గట్టిగా కట్టుకొని వచ్చిండు. ఇక వన్ బండి ఎక్కినా నేను కూడా ఇంటికి బయలుదేరిన. ఇక ఓకే దోస్తులు, ఇక రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము. మన వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయుర్రి.